హాయ్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా రోజుల నుంచి నేనైతే అనుకుంటున్నాను ఒక మంచి మనకి సెట్ అయ్యే బిజినెస్ పెడదామని చెప్పేసి అనుకున్నాను. అంటే సెట్ అయ్యే బిజినెస్ అంటే పెద్ద పెద్ద బిజినెస్లు ఏం కాదు. అంటే చిన్న బిజినెస్లో ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దాం, ఏదైనా ఒక బిజినెస్ పెట్టి చూద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మనకు తగ్గట్టుగా బిజినెస్ పెట్టాలని చెప్పేసి అనుకున్నాను. సో దాని గురించి నేనైతే అన్నీ చూసాను. ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది ఏంటిదని చెప్పేసి యూట్యూబ్ ఆన్లైన్లో మొత్తం అన్నీ చూసిన తర్వాత నాకు తగ్గట్టుగా ఒక బిజినెస్ అయితే కనిపించిందండి. అదేంటంటే ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్. సో ఈ బిజినెస్లో ఆల్రెడీ మా కూడా పెట్టారు ఆల్రెడీ. సో వాళ్ళని కూడా అడిగా, ఒకసారి ఎలా ఉంటుంది ఈ బిజినెస్ ఏంటని చెప్పేసి అడిగా వాళ్ళని కూడా. సో వాళ్ళని అడిగినా కూడా చెప్పారు, వాళ్ళు బాగానే ఉంటుంది బిజినెస్ అని చెప్పేసి చెప్పారు. సో మనం చేసుకుంటే బాగుంటుంది, మనం మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. సో దాంతోపాటు ఒకసారి ఈ బిజినెస్కి ఎంత అమౌంట్ అవుతుంది ఏంటని చెప్పేసి ఒకసారి నేను చెక్ చేశాను. ఆన్లైన్లో కానీ మనకి యూట్యూబ్లో ఉన్నాయి కదా, యూట్యూబ్లో మొత్తం వాటర్ ప్లాంట్ బిజినెస్ అంటే ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ వస్తాయి. సో దానికి రిలేటెడ్ మొత్తం అన్నీ ఒక్కో వీడియోలో ఒక విధంగా వాళ్ళు అయితే చెప్తున్నారు. కానీ ఆ వీడియోస్ తగ్గట్టుగా మనకు ప్రాఫిట్ వస్తుందని కాదు, కానీ సో మనకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి నష్టం లేకుండా మనకి బిజినెస్ ఉంటే సరిపోతుందని చెప్పేసి నేను అనుకున్నా. సో ఒకసారి ట్రై చేద్దాం, ఓన్ బిజినెస్ ఒకసారి పెట్టి చూస్తే తెలుస్తుంది కదా ఏంటి ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి అనుకున్నా. సో అందుకని ఈ వాటర్ ప్లాంట్ బిజినెస్ కావాల్సింది ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి ఏంటని అన్నీ చెక్ చేస్తే మెయిన్గా ఈ వాటర్ ప్లాంట్ బిజినెస్ పెట్టడానికి 200 to 250 స్క్వేర్ ఫీట్స్ ప్లేస్ అయితే అవసరం అవుతుందంట. అదొకటి. తర్వాత FSSCI లైసెన్స్ అయితే కావాలంట. దీంతోపాటు మున్సిపల్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుందంట. సో ఇవైతే మనకి వాటర్ ప్లాంట్ పెట్టడానికి అయితే మనకి కావాల్సినవి మెయిన్గా. సో దీంతోపాటు ఒకవేళ మనం రెంట్ తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళు బోర్ వేయించినది, బోరు ఉండి మనకి వాళ్ళు రెంట్కి ఇచ్చిందంటే దాన్ని మనం వాటర్ ప్లాంట్ పెట్టుకోవడానికి మొత్తం సెటప్ చేసుకోవాలి, షెడ్ వేయించుకోవాలి, వాటర్ ప్లాంట్ కావాల్సిన విధంగా మొత్తం దాన్ని సెట్ చేసుకోవాలి. అదొకటి ఉంటుంది. వాళ్ళతో అగ్రిమెంట్ తీసుకోవాలి ఇన్ని ఇయర్స్ వరకు మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఇదొకటి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకి ఓన్ ప్లేస్ ఉంటే ఆ ఓన్ ప్లేస్లో మనం బోర్ వేయించుకున్న తర్వాత దానికి ఎంత ప్లేస్ అయితే సరిపోతుందో ఆ ప్లేస్లో మనం షెడ్ వాటర్ ప్లాంట్కి సెటప్ చేసుకోవాలి. సో ఇదొకటి ఉంటుంది. సో ఇది ప్లస్ ఆల్రెడీ నా దగ్గర అయితే ఒక 1000 స్క్వేర్ ఫీట్స్ వరకు అయితే ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్లో ప్లాన్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా. దీనికి సంబంధించి ఈ 1000 స్క్వేర్ ఫీట్స్ అన్నా కూడా మనకి ఎక్కువనే అవుతుంది. సో ఈ 500 స్క్వేర్ ఫీట్స్లో వచ్చేసి షెడ్ వేయించుకొని ఓన్లీ ప్లాంట్ మిషనరీ వర్క్ 500 స్క్వేర్ ఫీట్ వరకు మనకి షెడ్ వేయించుకొని అందులో మొత్తం టోటల్గా ప్లాంట్ మిషనరీ సెట్ చేసేటట్లు ఇంకా మిగతా రిమైనింగ్ 500 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది కదా, 500 స్క్వేర్ ఫీట్స్లో వచ్చేసి కాంపౌండ్ లాగా, అంటే ఏదైనా మనకి ఒకవేళ ఆటో లోపల పెట్టుకోవడానికి కాంపౌండ్ ప్లస్ గేట్ లాగా ఏదైనా అంటే మనం బయటికి వాటర్ సప్లై చేయాలనుకున్న ఒక ఆటో అయితే మనకి అవసరం ఉంటుంది కదా, ఆటో మనకి కాంపౌండ్లో పెట్టుకోవడానికి నైట్ అయినా తర్వాత బైక్లో ఏదైనా వచ్చినా కూడా మనకి అక్కడ పట్టుకొని మనకి వెళ్ళిపోవడానికి అట్లా ఒక 500 స్క్వేర్ ఫీట్స్లో ప్లాంట్ 500లో కాంపౌండ్లు అలా పెడదామని చెప్పేసి ప్లాన్ చేశాను. సో ఇలా అనుకున్నా నేనైతే. ఓవరాల్గా దీనికి మనకి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు మనకి ఎంత అవుతుందని చెప్పేసి ఇదంతా ఒక ఎస్టిమేషన్ అయితే నేను ఆల్రెడీ వేసానండి. సో ఫైనల్గా ప్లాంట్ అయిపోయిన తర్వాత దీనికి ఎంత అమౌంట్ అవుద్ది ఏంటిది అనేది మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీకు ప్లాంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి ఇది ఏంటంటే ఓపెన్ ప్లేస్ ఉంది మన దగ్గర. ఈ ఓపెన్ ప్లేస్లో బోర్ వేయించాలి, దానికి మళ్ళీ మోటార్ ఫిట్ చేయించాలి, తర్వాత కాంట్రాక్టర్ మాట్లాడుకోవాలి, దానికి మెటీరియల్ అన్నీ మొత్తం టోటల్గా వీటన్నిటికీ ఎంత అమౌంట్ అవుతుంది ఏంటిది అనేది మొత్తం మీకు ప్రతి ఒక్క వీడియో అనేది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఏంటంటే ఎవరికైనా కొత్తగా అదే వాటర్ ప్లాంట్ బిజినెస్ పెట్టాలనుకుంటుంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇదండి, చూద్దాం అది ఓవరాల్గా ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఓవరాల్గా ప్లాంట్ అయిపోయిన తర్వాత మీకు చెప్తా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.